తెలుగు భాషకు సాహిత్య అకాడమీ యువ పురస్కార్ 2025 ఎవరికి లభించింది? ప్రసాద్ సూరి. ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లైన్ అనే సైనిక చర్యను ప్రారంభించిన దేశం ఏది? ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్కు ప్రతీకారంగా ఇరాన్ ప్రారంభించినటువంటి ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3. అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ బషారత్ అల్-ఫత్. రష్యా వైమానిక స్థావరాలపై ప్రధాన డ్రోన్ దాడిలో పాల్గొన్న ఉక్రెయిన్ యొక్క ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ స్పైడర్ వెబ్. ఏ ఆపరేషన్ పేరిట ఇరాన్ అణు కేంద్రంపై అమెరికా B-2 బాంబర్లతో దాడి చేసింది? ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల నాటిన మొక్క పేరు ఏమిటి? సింధూర్. 2025 అమర్నాథ్ యాత్రకు ముందు భారత సైన్యం మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు ఉగ్రవాదులపై ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ బిహాలీ. ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను తరలించడానికి కేంద్ర ప్రభుత్వం ఏ ఆపరేషన్ను ప్రారంభించింది? ఆపరేషన్ సింధు. ఫ్లోటింగ్ యోగా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఇటీవల ఏ భారతీయ రాష్ట్రం ప్రపంచ గుర్తింపు పొందింది? ఆంధ్రప్రదేశ్. తెలంగాణలోని ఏ ప్రాంతాన్ని కొత్త పులుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించారు? కొమరం భీం. విద్యను ప్రోత్సహించడానికి తల్లికి వందనం అనే పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆంధ్రప్రదేశ్. ఇటీవల భౌగోళిక సూచిక ట్యాగు అందుకున్నటువంటి ఓజో ఫెని ఏ రాష్ట్రానికి చెందినది? గోవా. ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేర్చబడిన సల్కాన్ శిలాజ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్. హిందీ భాషకు సాహిత్య అకాడమీ యువ పురస్కార్ 2025 ఎవరికి లభించింది? పార్వతీ తిర్కీ. జనవరి 2026 నాటికి భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ ఏ నగరంలో ప్రారంభించబడుతున్నది? అమరావతి, ఆంధ్రప్రదేశ్. ఎయిర్ ఇండియా 171 విమాన ప్రమాదంపై దర్యాప్తు ప్యానెల్కు ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? గోవింద్ మోహన్. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏ దేశం అత్యున్నత పురస్కారం అయిన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ 3ను ప్రదానం చేసింది? సైప్రస్ దేశం. 2029 ప్రపంచ పోలీస్ మరియు ఫైర్ గేమ్స్ను ఏ దేశం నిర్వహిస్తుంది? భారతదేశం. 64 సంవత్సరాలలో తొలిసారిగా పౌర రక్షణ మంత్రిని నియమించిన దేశం ఏది? దక్షిణ కొరియా. 2025 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పొందినటువంటి రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. 2వ స్థానంలో కర్ణాటక. ఇటీవల విడుదలైన హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ఫ్రేమ్ ప్రకాష్. ఇటీవల లైట్నింగ్ షీల్డ్ అనగా బరాక్ మాగిన్ అనే నావిక రక్షణ వ్యవస్థను ఏ దేశం అభివృద్ధి చేసింది? ఇజ్రాయెల్. స్టార్టప్ కృత్రిమ్
అభివృద్ధి చేసినటువంటి భారతదేశపు మొట్టమొదటి ఏజెంట్ ఏఐ వ్యవస్థ పేరు ఏమిటి? కృతి. ఇటీవల బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యంత విలువైన బ్రాండ్ ఏది? టాటా గ్రూప్. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన విమానయాన సంస్థగా ఏ సంస్థ నిలిచింది? ఎయిర్ న్యూజిలాండ్. 2025 జనవరి మరియు ఏప్రిల్ మధ్య ఇంటర్పోల్ నిర్వహించిన ప్రపంచ సైబర్ ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ సెక్యూర్. కర్ణాటక నుండి తోతాపురి మామిడి పండ్ల దిగుమతిని ఏ రాష్ట్రం నిషేధించింది? ఆంధ్రప్రదేశ్. ది స్టార్స్ లైట్ ది వే అనే నవలను ఎవరు రాశారు? సుచేత రాజకన్నా. అంతర్జాతీయ యోగా దినోత్సవం 10వ వార్షికోత్సవానికి జాతీయ ఆతిథ్య నగరంగా ఏ నగరాన్ని ఎంపిక చేశారు? విశాఖపట్నం. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి మొట్టమొదటి మహిళ మరియు మొదటి ఆఫ్రికన్ అధ్యక్షురాలు ఎవరు? క్రిస్టీ కోవెంట్రీ, జింబాబ్వే దేశస్థురాలు. విపత్తు ప్రమాద తగ్గింపునకు గాను ఐక్యరాజ్యసమితి ససకావ అవార్డు 2025 అందుకున్న భారతీయుడు ఎవరు? మృత్యుంజయ్ మహాపాత్ర. యునెస్కో యొక్క క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో గ్యాస్ట్రోనమీ నగరంగా చేర్చడానికి ఉత్తరప్రదేశ్లోని ఏ నగరం అధికారికంగా నామినేట్ చేయబడింది? లక్నో. 2025 ఫిఫా క్లబ్ ప్రపంచ కప్పు ఎక్కడ జరుగుతుంది? అమెరికా. భారత విదేశీ నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అనగా రా అధిపతిగా ఎవరు నియమితులవుతున్నారు? పరాగ్ జైన్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పవన విద్యుత్ సామర్థ్యాన్ని సాధించినందుకు దేశంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? కర్ణాటక. ఉత్తర కొరియాకు భారత తదుపరి రాయబారిగా ఎవరు నియమితులవుతున్నారు? అలియావతి లాంగ్ కుమార్. భారత వ్యోమగామి శుభాంశు శుక్లాను అంతరిక్షంలోకి తీసుకెళ్లిన మిషన్ ఏది? ఆక్సియం 4 మిషన్. నాసా యొక్క ఏరోస్పేస్ ప్రోగ్రామును పూర్తి చేసిన మొదటి భారతీయుడు ఎవరు? దంగేటి జాన్వి. ఇటీవల మాల్దీవుల ప్రపంచ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులవుతున్నారు? కత్రినా కైఫ్. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా ప్రకటించింది? 2026. K6 హైపర్సోనిక్ సబ్మెరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ క్షిపణి అనగా SLBM ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO. 2025 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 99వ. మొదటి స్థానంలో ఫిన్లాండ్, 2వ స్థానంలో స్వీడన్, 3వ స్థానంలో డెన్మార్క్. ఇటీవల ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం లావెండర్ ఫెస్టివల్ 2025 జరుపుకుంది? జమ్మూ అండ్ కాశ్మీర్. ఏ రెండు దేశాల వైమానిక దళాల మధ్య మొదటి టైగర్ క్లా వ్యాయామం జరిగింది? భారతదేశం మరియు అమెరికా. ఆర్థిక మంత్రిత్వ శాఖ డిజిటల్ చెల్లింపుల అవార్డుతో ఏ సంస్థను సత్కరించింది? ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్.
సిడ్నీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ ప్రకారం ప్రపంచంలో అత్యంత శాంతియుత దేశంగా ఏ దేశం ఉద్భవించింది? ఐస్లాండ్. ఇక భారతదేశం 144వ స్థానంలో ఉంది. 2025 నాటికి ప్రపంచంలో అత్యధికంగా ఉక్కు ఎగుమతి చేసే దేశం ఏది? చైనా. 2వ స్థానంలో జపాన్, 3వ స్థానంలో దక్షిణ కొరియా. 13వ ఐసీసీ మహిళల ఓడిఐ ప్రపంచ కప్ 2025 ఎక్కడ జరుగుతుంది? భారతదేశం మరియు శ్రీలంక. భారత రిజిస్ట్రార్ జనరల్ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. 34 సంవత్సరాల తర్వాత జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే అగ్రశ్రేణి రుణదాత దేశంగా ఏ దేశం అవతరించింది? జర్మనీ. కర్మాగారాల్లో మహిళలు రాత్రి షిఫ్టుల్లో పనిచేయడానికి అనుమతించే బిల్లును ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? ఆంధ్రప్రదేశ్. శ్రీలంకలో పోసన్ పోయా పండుగ దేనిని గుర్తు చేస్తుంది? బౌద్ధ మతం రాక. భారత ప్రభుత్వం ఏ రంగంలో భగవాన్ బిర్సా ముండా అవార్డును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది? వైద్యం. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులవుతున్నారు? కంగనా రనౌత్. ఇటీవల వార్తల్లో కనిపించిన హార్ముజ్ జలసంధి ఏ 2 నీటి వనరులను కలుపుతుంది? పర్షియన్ గల్ఫ్ మరియు ఒమన్ గల్ఫ్. ఇటీవల వార్తల్లో కనిపించిన మేనార్ మరియు కిచెన్ చిత్తడి నేలలు అనగా రామ్సర్ సైట్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి? రాజస్థాన్. దీనితో దేశంలో అటువంటి ప్రదేశాల సంఖ్య 91కి చేరింది. కాన్క్వెస్ట్ 2025 అనే బహుళజాతి సైనిక విన్యాసాలను ఏ దేశం నిర్వహించింది? మంగోలియా. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన ఏ దేశంలో ఉంది? భారతదేశం, చీనాబ్ నదిపై. ది ఎమర్జెన్సీ డైరీస్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? నరేంద్ర మోదీ. అంబుబాచి పండుగను ఏటా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? అస్సాం. 2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ను తొలిసారిగా గెలుచుకున్న దేశం ఏది? దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మీద. ప్రధానమంత్రి మోదీ ఏ దేశ ప్రథమ మహిళకు ఆంధ్రప్రదేశ్లో తయారు చేసిన క్లచ్ పర్సును బహుమతిగా ఇచ్చారు? సైప్రస్. ఇటీవల నాటో సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? నెదర్లాండ్స్. జూన్ 2025 నాటికి ఆయుష్మాన్ భారత్ మిషన్ కింద స్కాన్ అండ్ షేర్ సౌకర్యం కోసం భారతదేశంలో ఏ రాష్ట్రం అగ్రగామిగా అవతరించింది? బీహార్. 51వ G7 సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? కననాస్కిస్, కెనడా దేశంలో. బ్రిక్స్లో 10వ అధికారిక భాగస్వామిగా ఏ దేశం చేరింది? వియత్నాం. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ యొక్క 80వ సెషన్కు అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? అన్నలెన్నా బేర్బాక్, జర్మనీ దేశస్థుడు. ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలలో పనితీరు తక్కువగా ఉన్న విద్యార్థులకు సహాయం చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశక్తి అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగాల ఆధారంగా బ్రింగ్స్ టు అవర్ హోప్స్
వాల్యూమ్ 2 అనే పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? రాజ్నాథ్ సింగ్. ఇటీవల చర్చించబడిన మలే మహదేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. భారతదేశం ఏ దేశానికి అరుదైన భూమి మూలకాల ఎగుమతిని నిషేధించింది? జపాన్. ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ లాంగ్ డ్యూరేషన్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ అనగా ETLDHCMను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO. ప్రాజెక్టు విష్ణు కింద. ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ట్రోఫీ కొత్త పేరు ఏమిటి? అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ. 2025 ఈ స్పోర్ట్స్ ప్రపంచ కప్కు ప్రపంచ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? క్రిస్టియానో రొనాల్డో, పోర్చుగీస్ దేశస్థుడు. ఇంటర్పోల్ నుండి మొదటి సిల్వర్ నోటీసు అందుకున్న దేశం ఏది? భారతదేశం. మే 2025లో ఏ కంపెనీ 24 గంటల్లో అత్యధిక జీవిత బీమా పాలసీలను విక్రయించి గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించింది? LIC. UPSCలో అగ్రశ్రేణి అభ్యర్థులను ధృవీకరించబడిన యజమానులతో అనుసంధానించడానికి UPSC ప్రారంభించిన ఇనిషియేటివ్ పేరు ఏమిటి? ప్రతిభ సేతు. భారతదేశంలో మొట్టమొదటి సీతాకోక చిలుకల అభయారణ్యం ఇటీవల ఏ రాష్ట్రంలో స్థాపించబడింది? కేరళ. నాటో ఏ దేశంలో బాల్టాప్స్ 25 సైనిక వ్యాయామం ప్రారంభించింది? లాత్వియా. ఇటీవల ది వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్ అనే ఆత్మకథను ఎవరు రాశారు? శిఖర్ ధావన్. యునెస్కో యొక్క క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీగా ఏ భారతీయ నగరం నామినేట్ చేయబడింది? లక్నో. భారతదేశంలో అతిపెద్ద గతిశక్తి మల్టీమోడల్ కార్గో టెర్మినల్ ఎక్కడ ప్రారంభించబడింది? మనేసర్, హర్యానా. భారతదేశంలో పట్టణ ఎన్నికలకు ఓటింగ్ విధానాన్ని స్వీకరించిన మొదటి రాష్ట్రం ఏది? బీహార్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 71వ. భారతదేశంలో ఏ టైగర్ రిజర్వ్ అగ్ర పులుల నివాస స్థలంగా మారింది? కన్హా టైగర్ రిజర్వ్, డెహ్రాడూన్. హైదరాబాద్లో జరిగిన 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్లో హ్యుమానిటేరియన్ అవార్డుతో ఎవరిని సత్కరించారు? సోను సూద్. ఏ వార్తాపత్రికను ఛాంపియన్ ఆఫ్ డిజిటల్ మీడియా అవార్డ్స్ సౌత్ ఏషియా 2025గా ఎంపిక చేసింది? ది హిందూ. హైబ్రిడ్ వర్టికల్ టేకాఫ్ మరియు ల్యాండింగ్ మానవరహిత వైమానిక వాహనం అయిన రుద్రాస్త్రను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్. పట్టణ భూ సర్వే కోసం నక్షా కార్యక్రమాన్ని ఏ ప్రభుత్వ శాఖ ప్రారంభించింది? భూ వనరుల శాఖ. ఇటీవల డేటా ప్రకారం 2025లో భారతదేశంలో మహిళలకు అత్యంత సురక్షితమైన రాష్ట్రం ఏది? సిక్కిం. భారతదేశంలో ఏ రాష్ట్రం మొదటి రాష్ట్రంగా సవరించిన భారత నెట్ ప్రోగ్రామును రాష్ట్ర నేతృత్వంలోని నమూనా కింద అమలు చేసింది? గుజరాత్. కతరగమ ఎసల పండుగను ఏ దేశంలో జరుపుకుంటారు? శ్రీలంక.
అంతర్జాతీయ ఇంధన సంస్థ తాజా నివేదిక ప్రకారం ఏ దేశం మూడవ అత్యంత వేగవంతమైన విద్యుత్ ఉత్పత్తి దేశంగా అవతరించింది? భారతదేశం. మొదటి స్థానంలో చైనా, రెండవ స్థానంలో యుఎస్ఏ. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025లో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? ఐస్లాండ్. రెండవ స్థానంలో ఫిన్లాండ్. ఇక భారతదేశం 131వ స్థానంలో ఉంది. వ్యాధిరహిత మొక్కల పెంపక సామగ్రిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఇనిషియేటివ్ పేరు ఏమిటి? క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్. 2025లో ప్రపంచంలోనే టాప్ 10 స్టార్టప్ నగరాల జాబితాలో ఏ నగరం అగ్రస్థానంలో ఉంది? శాన్ ఫ్రాన్సిస్కో, యుఎస్ఏ. రెండవ స్థానంలో న్యూయార్క్. మూడవ స్థానంలో లండన్. భారతదేశంలోని బెంగళూరు టాప్ 10 స్థానంలో సంపాదించింది. 2026 క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ఏ భారతీయ సంస్థ అత్యున్నత స్థానంలో ఉంది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ. దేశంలో మొట్టమొదటి డిజిటల్ హైవే ఎక్కడ ఉంది? ఢిల్లీ టు గురుగ్రామ్ ద్వారకా ఎక్స్ప్రెస్ వేపై. 2025-35 కాలాన్ని జల విద్యుత్ దశాబ్దంగా ప్రకటించిన రాష్ట్రం ఏది? అరుణాచల్ ప్రదేశ్. గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2025లో అత్యంత నివాసయోగ్యమైన నగరం ఏది? కోపెన్హాగన్, డెన్మార్క్. విద్యా సామగ్రి పంపిణీ కోసం తపాలా శాఖ ప్రారంభించిన కొత్త పోస్టల్ సర్వీస్ పేరు ఏమిటి? జ్ఞాన పోస్ట్. ఐఎన్ఎస్ అర్నాల ఏ రకమైన నౌక? యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. జూన్ 2025లో హోంమంత్రిత్వ శాఖ ఏ సీనియర్ జర్నలిస్టుకు పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేసింది? రామ్ బహదూర్ రాయ్. భారత రాష్ట్రపతికి 80 క్యాంపుగా నియమితులైన మొదటి మహిళా అధికారి ఎవరు? యశస్వి సోలంకి. ఇటీవల ఏ నగరం అధికారికంగా భారత చిరుత రాజధానిగా మారింది? బెంగళూరు. ఆదేశ్ అగర్వాల్ రాసిన పుస్తకం పేరు ఏమిటి? మోదీ నీతి శాస్త్రం, ది వరల్డ్స్ హిస్ ఆయిస్టర్. ఇండియా 5000 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ పుస్తక రచయిత ఎవరు? ఆడ్రిట్స్ కే, అమెరికన్. 2025 ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు వేదికైన నగరం ఏది? న్యూఢిల్లీ. భాషిని అనేది ఏ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన కృత్రిమ మేధస్సుతో నడిచే భాషా అనువాద వేదిక? ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ఎక్సర్సైజ్ శక్తి 2025 అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఉమ్మడి సైనిక వ్యాయామం? ఫ్రాన్స్. ది ఉమెన్ హూ రన్స్ ఎయిమ్స్, ది మెమరీస్ ఆఫ్ ఏ మెడికల్ పైనీర్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? స్నేహ భార్గవ్. గుజరాత్లోని ముంద్రాలో 20,000 సూర్య నమస్కారాలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది ఎవరు? సందీప్ ఆర్య. వాతావరణ మార్పుల పనితీరు సూచిక 2025లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 10వ స్థానంలో. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ ద్వారా డిజిటల్ సేకరణలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? ఉత్తరప్రదేశ్. ఏ దేశంలో హెచ్ఐవి రోగుల్లో 500% పెరుగుదల నమోదైంది? దీని వలన
జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి విధించబడింది ఫిలిప్పీన్స్. ఇటీవల టాటా మరియు ఎయిర్ బస్సు ఏ రాష్ట్రంలో మొదటి ప్రైవేట్ హెలికాప్టర్ అసెంబ్లీ లైన్ ఏర్పాటును ప్రకటించాయి? కర్ణాటక. ఐస్ బ్రేకర్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? ఇజ్రాయెల్. నార్వే చెస్ క్లాసిక్ టోర్నమెంటును ఎవరు గెలుచుకున్నారు? డి గుకేష్. బాన్ వాతావరణ మార్పుల సమావేశం ఏ అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం ఏటా జరుగుతుంది? వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ యుఎన్ఎఫ్సిసి. ప్రజల కథ నా ఆత్మకథ అనే పేరుతో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథను ఎవరు ఆవిష్కరించారు? రామ్నాథ్ కోవింద్. కాస్మోలజీ లార్జ్ యాంగులర్ స్కేల్ సర్వేయర్ టెలిస్కోపు ఏ దేశంలో ఉంది? చిలీ. ఉత్తర అరేబియా సముద్రంలో యునైటెడ్ కింగ్డమ్ ఏ నావికాదళంతో పాసెక్స్ వ్యాయామాన్ని నిర్వహించింది? భారతదేశం. ఐపీఎల్ 2025 అనగా 18వ ఎడిషన్ గెలిచిన జట్టు ఏది? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. డెటాల్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? మహేంద్ర సింగ్ ధోని. సముద్రంలో ఆపదలో ఉన్న వ్యక్తులను లేదా ఓడలను త్వరగా శోధించి రక్షించడానికి మద్దతివ్వడానికి శరత్ సాధనాన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఎర్త్ సిస్టమ్ సైన్స్ ఆర్గనైజేషన్ ఇన్కాయస్. 2025 ఐపీఎల్ సీజన్లో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు ఎవరికి లభించింది? సాయి సుదర్శన్. ఐపీఎల్ 2025 ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? కృణాల్ పాండ్యా. ఆర్బీఐ నుండి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఎన్బిఎఫ్సి లైసెన్సు పొందిన తొలి ప్రధాన భారతీయ ఈ కామర్స్ కంపెనీ ఏది? ఫ్లిప్కార్ట్. స్వదేశీ తయారీని పెంచే ప్రయత్నాలలో భాగంగా రక్షణ మంత్రి ఇటీవల 3 రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలకు మినీరత్న కేటగిరీ 1 హోదాను మంజూరు చేశారు. ఏ కంపెనీలకు ఈ హోదా మంజూరు చేయబడింది? 1 మునియన్స్ ఇండియా లిమిటెడ్ ఎంఐఎల్, 2వది ఇండియా యాప్టెల్ లిమిటెడ్ ఐఓఎల్, 3వ సంస్థ ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ ఏవిఎన్ఎల్. 2025లో భారతదేశంలో ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతాలలో అత్యధికంగా చిరుధాన్యాలను ఉత్పత్తి చేస్తుంది? రాజస్థాన్. 2వ స్థానంలో కర్ణాటక, 3వ స్థానంలో మహారాష్ట్ర. కొత్త ఇండియన్ కోస్ట్ గార్డు జెట్టి ఎక్కడ ప్రారంభించబడింది? విజింజం ఓడరేవు, కేరళ. గ్రేటర్ ఫ్లెమింగో అభయారణ్యం ఏ రాష్ట్ర ప్రభుత్వం స్థాపించింది? తమిళనాడు. 2025లో భారతదేశంలో అత్యధిక ఉద్యానవన రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? గుజరాత్. 2వ స్థానంలో మహారాష్ట్ర, 3వ స్థానంలో ఉత్తరప్రదేశ్. 2025లో అత్యధిక ఆయుర్దాయం అనగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కలిగినటువంటి దేశం ఏది? హాంకాంగ్. 2వ స్థానంలో జపాన్, 3వ స్థానంలో దక్షిణ కొరియా. ఇటీవల భారతదేశంలో మొట్టమొదటి జన్యు సవరణ గొర్రెను ఏ సంస్థ పరిశోధకులు అభివృద్ధి చేశారు? కాశ్మీర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం. మైక్రోసాఫ్ట్ను అధిగమించి
ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఏ కంపెనీ నిలిచింది? ఎన్విడియా. 9వ భారత క్రికెటర్గా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో ఎవరు చోటు సంపాదించారు? మహేంద్ర సింగ్ ధోని. 2025 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? కోకో గౌఫ్, అమెరికా. 1వ తరగతి నుండి విద్యార్థులకు ప్రాథమిక సైనిక శిక్షణను ఏ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నారు? మహారాష్ట్ర. భూగర్భ జల క్షీణత మరియు పర్యావరణ హానిని పరిష్కరించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం హైబ్రిడ్ వరి మరియు పూస 44 అనే రకాన్ని నిషేధించింది? పంజాబ్. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 151వ. మొదటి స్థానంలో ఫిన్లాండ్, 2వ స్థానంలో ఎస్టోనియా, 3వ స్థానంలో నెదర్లాండ్స్. అత్యంత ప్రభావవంతమైన పర్యావరణవేత్త అవార్డును ఎవరు అందుకున్నారు? ఆచార్య ప్రశాంత్. 77 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత మొదటిసారిగా మహారాష్ట్రలోని ఏ గ్రామంలో రాష్ట్ర రవాణా బస్ సర్వీసు ప్రారంభించబడింది? కాటాద్రి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, భోటీ మరియు పుర్గీని అధికారిక భాషలుగా ఎక్కడ నియమించారు? లడఖ్. ఈ గవర్నెన్స్ అవార్డు 2025 కింద డిజిటల్ గవర్నెన్స్ విభాగంలో మహారాష్ట్రలోని ఏ గ్రామ పంచాయతీ బంగారు పతకాన్ని గెలుచుకుంది? రోహిణి. కోచింగ్ సెంటర్లపై విద్యార్థుల ఆధారపడటాన్ని తగ్గించడానికి కొత్తగా ఏర్పడిన ప్యానెల్ అధిపతి ఎవరు? వినీత్ జోషి. రాష్ట్రీయ బౌద్ధిక్ సంపద మహోత్సవ్ 2025 ఎక్కడ నిర్వహించబడింది? డెహ్రాడూన్. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించిన పెట్టుబడిదారుల కేంద్రీకృత పోర్టల్ పేరు ఏమిటి? ఆయుష్ నివేష్ సారథి. అధిక రక్తం గడ్డకట్టడాన్ని నివారించడానికి నానో ఎంజైమ్ను ఎవరు అభివృద్ధి చేశారు? ఐఐఎస్సి బెంగళూరు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడానికి పాఠశాల పిల్లలకు స్టీల్ బాటిళ్లను అందించాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? హిమాచల్ ప్రదేశ్. 2025 మిస్ వరల్డ్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఓపల్ సుచిత, థాయిలాండ్ దేశస్తురాలు. క్రీడలకు 2025 ప్రిన్సెస్ ఆఫ్ ఆస్టూరియాస్ అవార్డు ఎవరికి లభించింది? సెరీనా విలియమ్స్. గ్రీన్ ఫీజు అనే వాతావరణ ప్రభావ రుసుమును ప్రవేశపెట్టిన మొదటి యుఎస్ఏ రాష్ట్రం ఏది? హవాయి. దక్షిణ కొరియాలో జరిగిన 2025 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? చైనా. 2వ స్థానంలో భారతదేశం. ట్రాల్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్. 1000 కోట్ల వ్యయంతో భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎక్కడ ప్రారంభించబడుతున్నది? నవరాయ్పూర్, ఛత్తీస్గఢ్. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఎంత? 6.5%. ఇటీవల మోసురా ఫెంటోని శిలాజం ఎక్కడ కనుగొనబడింది? కెనడా. మాతృభూమి సాహిత్య పురస్కారాన్ని
ఎవరు అందుకున్నారు? సారా జోసెఫ్. ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు అయిన డేవిడ్ బెక్హామ్కు నైట్హుడ్ బిరుదును ప్రదానం చేసిన దేశం ఏది? ఇంగ్లాండ్. భారతదేశపు మొట్టమొదటి మహిళా గవర్నర్ ఎయిడ్ ది క్యాంప్ ఎవరు? మనీషా పాది. అర్మేనియాలో జరిగిన 6వ స్టెఫాన్ అవగ్యాన్ మెమోరియల్ చెస్ టోర్నమెంటును ఎవరు గెలుచుకున్నారు? అరవింద్ చిదంబరం. 2025 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? కార్లోస్ అల్కరాజ్, స్పెయిన్ దేశస్థుడు. నార్వే పురుషుల చెస్ టోర్నమెంటును ఎవరు గెలుచుకున్నారు? మ్యాగ్నస్ కార్ల్సన్, నార్వే దేశస్థుడు. నార్వే మహిళల చెస్ టోర్నమెంటును ఎవరు గెలుచుకున్నారు? అన్నా ముజిచుక్, ఉక్రెయిన్. ఫ్రాన్స్లోని నైస్లో జరిగిన అంతర్జాతీయ మహాసముద్ర సదస్సులో ఉన్నత స్థాయి భారత ప్రతినిధి బృందానికి ఎవరు నాయకత్వం వహించారు? జితేంద్ర సింగ్. డసాల్ట్ ఏవియేషన్ ఏ భారతీయ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది? టాటా. మొదటి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? కోకో గౌఫ్, అమెరికా. తమ్మిహేని వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. భారతీయ రైల్వేల కోసం బహుభాషా ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి క్రిస్తో ఏ సంస్థ అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? డిజిటల్ ఇండియా భాషిని విభాగం. ఇటీవల యుఎస్ఐ ఎస్పిఎఫ్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డు 2025 ఎవరికి లభించింది? కుమార్ మంగళం బిర్లా. ఐపీఎల్ 2025లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? సూర్యకుమార్ యాదవ్. 2025 జూన్ 15 నుండి 17 వరకు 51వ G7 శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? కెనడా. కాస్పియన్ గుల్ అనే అరుదైన వలస పక్షి ఇటీవల ఏ రాష్ట్రంలో కనిపించింది? కేరళ. ప్రపంచంలోనే అత్యధికంగా డ్రాగన్ పండ్లను ఉత్పత్తి చేసే దేశం ఏది? వియత్నాం. 2025 హాకీ ఇండియా మాస్టర్స్ కప్కు ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది? చెన్నై. 2025లో భారతదేశంలో అత్యధిక బ్లూబెర్రీ ఉత్పత్తిదారుగా నిలిచినటువంటి రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. 2025 స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ను ఎవరు గెలుచుకున్నారు? ఆస్కార్ పియాస్త్రీ, ఆస్ట్రేలియా. ట్రస్ట్ అనగా టెక్నాలజీ ఫర్ రెసిలెంట్ ఓపెన్ అండ్ యూనిఫైడ్ సెక్యూరిటీ అండ్ ట్రస్ట్ ఇనిషియేటివ్లో ఏ 2 దేశాలు పాల్గొంటున్నాయి? భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? మనీలా, ఫిలిప్పీన్స్. నబీ నగర్ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? బీహార్. కోరింగా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. ప్రపంచ సంపద నివేదిక 2025ను ఏ సంస్థ విడుదల చేసింది? కాప్ జెమిని పరిశోధన సంస్థ. జపాన్ బ్రోకరేజ్ సంస్థ అయిన నోమురా ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఎంత అని అంచనా వేయబడింది? 6.2%. వందే గంగా జల సంరక్షణ ప్రచారాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? రాజస్థాన్. టీసీఎల్ ఇండియా 2వ సంవత్సరం బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని
పునరుద్ధరించింది రోహిత్ శర్మ. 2025 మహిళల ఆసియా కప్ హాకీకి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? చైనా, హాంగ్జౌలో. నందూర్ మధ్యమేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. ఆర్బీఐ నుండి ఎన్బిఎఫ్సి లైసెన్స్ పొందిన కంపెనీ ఏది? ఫ్లిప్కార్ట్. ఐఎన్ఎస్ తమల్ ప్రారంభోత్సవం ఎక్కడ జరిగింది? యాంటార్ షిప్యార్డ్, రష్యాలో. ఇటీవల వార్తల్లో కనిపించిన రైస్ ఎల్లో మోటిల్ వైరస్ ఏ ఖండానికి చెందినది? ఆఫ్రికా. భారతదేశంలో ఏ ఎక్స్ప్రెస్ వే మొదటిసారిగా ఏఐ ఆధారిత అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టంతో అమర్చబడింది? ద్వారకా ఎక్స్ప్రెస్ వే. 2025లో అండర్-23 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లను ఏ దేశం నిర్వహించింది? వియత్నాం. జర్మనీలో జరిగిన ఐటీఎఫ్ J200 గ్లాడ్బెక్ టెన్నిస్ టోర్నమెంటులో మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? మాయా రాజేశ్వరన్. ఐపీఎల్లో 300 సిక్సర్లు కొట్టిన తొలి భారతీయుడు ఎవరు? రోహిత్ శర్మ. ధృవ అనగా డిజిటల్ హబ్ ఫర్ రెఫరెన్స్ అండ్ యూనిక్ వర్చువల్ అడ్రస్ అనే డిజిటల్ పాలసీని ఏ సంస్థ ప్రారంభించింది? పోస్ట్స్ డిపార్ట్మెంట్. ఎస్బీఐ ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఎంత అని అంచనా వేయబడింది? 6.5%. జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును ఏ మంత్రిత్వ శాఖ స్థాపించింది? ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇటీవల ప్రధానమంత్రి బారపుత్ర ఐతిహ్య గ్రామ యోజనను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఒడిశా. కాశ్మీర్ లోయ నుండి రైలు ద్వారా మొదటిసారిగా తాజా చెర్రీలను ఎక్కడికి పంపించారు? ముంబై. సాంప్రదాయ వైద్యంలో వినియోగదారుల రక్షణ మరియు నియంత్రణను పెంచడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించిన పోర్టల్ పేరు ఏమిటి? ఆయుష్ సురక్ష పోర్టల్. తమిళనాడులోని ఏ జిల్లాలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల నియోలిథిక్ రాతి గాడిని కనుగొంది? కన్యాకుమారి. బాహ్య ముప్పులకు వ్యతిరేకంగా సంసిద్ధతను పరీక్షించడానికి భారతదేశ పశ్చిమ సరిహద్దు సమీపంలో నిర్వహించిన మాక్ డ్రిల్ పేరు ఏమిటి? ఆపరేషన్ షీల్డ్. 22వ షాంగ్రిలా డైలాగ్ 2025కి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? సింగపూర్. బఫర్ మెయిన్ సఫర్ అనే ఇనిషియేటివ్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్. భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీని వేగవంతం చేయడానికి ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? పిఎంఈ డ్రైవ్. కిరు జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్, చీనాబ్ నదిపై. ఖీర్ భవానీ పండుగను ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో జరుపుకుంటారు? జమ్మూ అండ్ కాశ్మీర్. బేరక్తర్ TB2 అనేది ఏ దేశం అభివృద్ధి చేసిన మానవరహిత వైమానిక వాహనం? టర్కీ. ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనగా వాడా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? విటోల్డ్ బాంకా, పోలాండ్ దేశస్థుడు. ఆసియా పసిఫిక్ మరియు మధ్యప్రాచ్యంలోని టాప్ 10 విమానాశ్రయాల్లో ఏ భారతీయ విమానాశ్రయం చేర్చబడింది?
ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఢిల్లీ. మొదటి స్థానంలో దుబాయ్, రెండవ స్థానంలో షాంఘై. భారతదేశం తన మొదటి ధృవ పరిశోధన నౌకను నిర్మించడానికి ఏ దేశం సహకరిస్తున్నది? నార్వే. భారతదేశంలో మొట్టమొదటి వందే భారత్ నిర్వహణ డిపో ఎక్కడ ఉంది? జోధపూర్, రాజస్థాన్. 2023 శంకర్ దేవ్ అవార్డు ఎవరికి లభించింది? సోనాల్ మాన్సింగ్. అంతర్జాతీయ పోలీస్ సహకారాన్ని పెంపొందించడానికి ఏ భారత పోల్ అనే ఆన్లైన్ పోర్టల్ను అభివృద్ధి చేసింది? కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ. గిరిజన ప్రాంతాల్లో స్థిరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం బార్డర్ టూరిజం ఇనిషియేటివ్ను ప్రారంభించింది? హిమాచల్ ప్రదేశ్. 7 ఎడిషన్ల తర్వాత రద్దు చేయబడిన సాహిత్య బహుమతి ఏది? జేసీబీ బహుమతి. ఇటీవల ఏ దేశ పార్లమెంటు టెర్మినల్లీ ఇల్ ట్రీట్మెంట్ బిల్లును ఆమోదించింది? యునైటెడ్ కింగ్డమ్. జావెలిన్ త్రోలో ఆస్ట్రావా గోల్డెన్ స్పైక్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? నీరజ్ చోప్రా, భారతదేశం. ఉల్లాస్ కార్యక్రమం కింద ఇటీవల ఏ 2 భారతీయ రాష్ట్రాలు తమను తాము పూర్తి అక్షరాస్యులుగా ప్రకటించుకున్నాయి? గోవా మరియు మిజోరం. ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి బిక్రమ్ సౌరశక్తి ప్రాజెక్టును ప్రారంభించారు? బీహార్. ఏ రాష్ట్ర అటవీ శాఖ వితూట్ అనగా విత్తన జల్లులు అనే అటవీకరణ ప్రాజెక్టును ప్రారంభించింది? కేరళ. పశ్చిమ ఆఫ్రికా రాష్ట్రాల ఆర్థిక సంఘం ఏ ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా స్థాపించబడిన ప్రాంతీయ సమూహం? లాగోస్ ఒప్పందం ద్వారా. భారతదేశంలో మొట్టమొదటి యోగా విధానాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఉత్తరాఖండ్. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధన సెల్ బస్సులు ఏ నగరంలో ప్రారంభించబడ్డాయి? లేహ్, లడఖ్. షాహీద్ డ్రోన్లను ఏ దేశం అభివృద్ధి చేసింది? ఇరాన్. 3వ యుఎన్ఓ మహాసముద్ర సమావేశంలో బ్లూ నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఛాలెంజ్ను ప్రారంభించిన 2 దేశాలు ఏవి? ఫ్రాన్స్ మరియు బ్రెజిల్. ప్రపంచ బ్యాంకు ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు ఎంత అని అంచనా వేయబడింది? 6.3%. టోమహాక్ అనేది ఏ దేశం అభివృద్ధి చేసిన సబ్సోనిక్ క్రూయిజ్ క్షిపణి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇటీవల వార్తలో కనిపించిన లెనాకాపవిర్ అనే ఔషధాన్ని ప్రధానంగా ఏ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు? హెచ్ఐవి ఇన్ఫెక్షన్. 2025 అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఒకే భూమి, ఒకే ఆరోగ్యం కోసం యోగా. పశ్చిమ ఆఫ్రికా రాష్ట్రాల ఆర్థిక సంఘం ఏ ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా స్థాపించబడిన ప్రాంతీయ సమూహం? లాగోస్ ఒప్పందం ద్వారా. భారత లోక్పాల్ పూర్తి బెంచ్ స్వీకరించిన కొత్త నినాదం ఏమిటి? పౌరులకు సాధికారత కల్పించండి, అవినీతిని బయటపెట్టండి. గౌరవ చిరుత అవార్డుతో ఎవరిని సత్కరిస్తున్నారు? అలెగ్జాండర్ పేన్. 2025లో పిఎస్ఏ ఉమెన్స్ ఛాలెంజర్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? అనహత్ సింగ్.
షెడ్యూల్డ్ తెగ విద్యార్థులను డిజిటల్ మరియు ఉన్నత విద్య నైపుణ్యాలతో సాధికారపరచడానికి జై హింద్ పథకాన్ని ప్రారంభించిన విశ్వవిద్యాలయం ఏది? ఢిల్లీ విశ్వవిద్యాలయం. ఇటీవల ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ మొదటి సమావేశాన్ని నిర్వహించిన దేశం ఏది? భారతదేశం. గరుడ ఏరోస్పేస్ యొక్క వ్యవసాయ డ్రోన్ స్వదేశీకరణ సౌకర్యం ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? చెన్నై. ఏ దేశ స్టార్టప్ కంపెనీ అయిన నైట్రోక్రాఫ్ట్ 2025 ఫుడ్ ప్లానెట్ బహుమతిని గెలుచుకుంది? స్వీడన్. ఎనర్జీ ఆసియా కాన్ఫరెన్స్ 2025 ఎక్కడ జరిగింది? కౌలాలంపూర్, మలేషియా. ప్యారిస్ డైమండ్ లీగ్లో జావెలిన్ త్రో పోటీని ఎవరు గెలుచుకున్నారు? నీరజ్ చోప్రా. ఏ రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఓబీసీ హోదా మరియు అంగన్వాడీ కార్యకర్తలకు రిజర్వేషన్లను ప్రకటించింది? అస్సాం. జూన్ 26, 2025న ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 21వ స్టీరింగ్ కమిటీ సమావేశం ఎక్కడ జరిగింది? డెహ్రాడూన్. ఆగస్టు 2025లో సింధు లిపిని అర్థం చేసుకోవడంపై అంతర్జాతీయ సమావేశాన్ని ఏ సంస్థ నిర్వహిస్తున్నది? భారత పురావస్తు సర్వే. భారతదేశంలో కాఫీ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న 3 రాష్ట్రాలు ఏవి? కర్ణాటక, కేరళ మరియు తమిళనాడు. ఇటీవల వార్తల్లో కనిపించిన ఘుమోత్ లేదా ఘుమత్ అనగా ఏమిటి? సాంప్రదాయ పెర్కన్సన్స్ వాయిద్యం. గోవా. కప్పతగూడ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? జడ్డా, సౌదీ అరేబియా. భారతదేశంలో అన్ని పట్టణ స్థానిక సంస్థలను ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ కిందకు తీసుకొచ్చిన మొదటి రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. కాళీ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. ఫట్టా హైపర్సోనిక్ బ్యాలిస్టిక్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? ఇరాన్. ఇటీవల తూర్పు నేవల్ కమాండ్లో చేరిన తొలి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ప్రాజెక్ట్ 17A స్టెల్త్ ఫ్రిగేటు పేరు ఏమిటి? ఐఎన్ఎస్ నీలగిరి. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? మాంట్రియల్, కెనడా. 2025 పారా పవర్ లిఫ్టింగ్ ప్రపంచ కప్పు ఎక్కడ జరుగుతుంది? బీజింగ్. గిఫ్ట్ నగరంలోని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో బాండ్లను జాబితా చేసిన మొదటి విదేశీ సంస్థగా ఏ దేశానికి చెందిన డిఎఫ్సిసిసి బ్యాంకు నిలిచింది? శ్రీలంక. బ్రిటన్ నిఘా సంస్థ MI6కి మొదటి మహిళా అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? బ్లేజ్ మ్యాట్రవెల్లి. షోంగ్ టాంగ్ కర్చం జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్. FDI గమ్యస్థానాల్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? 15వ స్థానంలో.